ఓం నమో వెంకటేశాయ. వ్రతం అయిపోయాక ఇవి ఏం చేయాలి అని డౌట్ ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో కొన్ని మనం తీసుకోవచ్చు, కొన్ని గంగలో కలపాలి, ఇంకొన్ని ఆవులకు కానీ పక్షులకు కానీ పెట్టాలి. అవి మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూడండి. పిండి ప్రమిదలు ఒక కవర్లోకి తీసుకోండి, వీటిని ఆవులకు పెట్టాలి. ప్రమిదల కింద పెట్టిన తమలపాకులు, పువ్వులు, అగరబత్తి పౌడరు, ఇంకా అక్షింతలు ఇవన్నీ కూడా ఇంకొక కవర్లోకి తీసుకోవాలి. వీటిని మనం నీళ్ళల్లో వదిలేయాలి. ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు, లేదు అంటే వాటిని తాంబూలంలో పెట్టైనా మనం ఎవరికైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను దేవుడికి పెట్టిన తాంబూలాలు తీసుకుంటున్నాను. దీన్ని మనం ఎవరికైనా ఇవ్వచ్చండి, చాలా మంచిది. దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయను కూడా మనం తీసుకోవచ్చండి, తీసుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దేవుడి అభిషేకం కోసం ఉపయోగించిన పాలని మనం తీసుకోకూడదండి, వాటిని కూడా నీళ్ళల్లోనే వదిలేయాలి. అలాగే దీపాలకు ఉన్నటువంటి ఒత్తులు ఇవన్నీ తీసి వీటిని కూడా ఒక కవర్లోకి తీసుకొని పడేయాలండి. దేవుడికి నైవేద్యంగా పెట్టిన ఫ్రూట్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చండి. అలాగే వడపప్పు, చలివిడి, పానకం కూడా మనం తీసుకోవచ్చు. దేవుడికి ఉపయోగించిన పంచామృతాన్ని కూడా మనం తీసుకోకూడదండి, వాటిని కూడా గంగలో కలిపేయాలి. అలాగే నువ్వులు ఉండలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం తినకూడదండి. నువ్వులు శనీశ్వరునికి పూజ చేస్తున్నట్టు కాబట్టి వాటిని కూడా మనం ఏదైనా పక్షులకు కానీ ఆవులకు కానీ పెట్టచ్చు, లేదు అంటే వాటిని కూడా నీళ్ళల్లో వదిలేయచ్చండి. ఇలా అన్నీ తీసేసిన తర్వాత మనం మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఏదైనా క్లాత్ కానీ లేదంటే టిష్యూని కానీ యూజ్ చేసుకొని దీపాలు కూడా మొత్తం ఇలా తుడుచుకుంటే సరిపోతుంది. వీటిని మళ్ళీ కడగాల్సిన అవసరం లేదండి. నీట్గా ఇలా తుడిచేసుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు. పువ్వులను మనం తీయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం మార్నింగే పూజ చేసి ఉంటాం కాబట్టి ఫ్లవర్స్ అనేది చాలా ఫ్రెష్గానే ఉంటాయి, కాబట్టి వాటిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వుల నెయ్యి కానీ ఆవు నెయ్యిని కానీ ఉపయోగించి మనం దీపారాధన అనేది చేసుకోవాలి. ఏదైనా నైవేద్యం చేసి దేవునికి సమర్పించండి. స్వామివారికి చాలా ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి, అలాగే ధూపం వేసుకోండి. ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఏదైనా టెంపుల్కి వెళ్ళి వస్తే చాలా మంచిది. అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మనం పీట అనేది కదిలించుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్నానం చేసుకొని ఇదంతా క్లీన్ చేసుకోవచ్చు. దేవుని దగ్గర పెట్టిన ప్రసాదాన్ని ఆవులకు కానీ పక్షులకు కానీ పెట్టండి. ఇక్కడ దేవుడికి పెట్టిన వస్త్రము, పువ్వులు ఇవన్నింటినీ ఒక కవర్లోకి తీసుకొని వీటిని కూడా నీళ్ళల్లో వదిలేయాలి. అలాగే గణపతికి వేసిన పువ్వులు, వస్త్రాలన్నిటినీ కూడా అదే కవర్లోకి తీసుకోండి. పసుపు గణపతిని మాత్రం నీళ్ళల్లో కలిపి ఏదైనా చెట్టుకి వేసేయండి. స్వామివారి ఫోటో కింద అలాగే పసుపు గణపతి కింద ఉన్నటువంటి బియ్యంని మనం ప్రసాదం చేసైనా ఎవరికైనా పంచవచ్చు, లేదు అంటే మీ పంతులకైనా ఇవ్వచ్చు. పూజ చేసేటప్పుడు పంచామృతాలు, పసుపు ఇలాంటివన్నీ పడ్డాయండి, తినడానికి పనికిరాదు అనుకుంటే వాటిని ఏదైనా పక్షులకైనా పెట్టండి. అలాగే స్వామివారి దగ్గర పెట్టిన ముడుపుని మనం తీసి లోపల పెట్టాలండి. మళ్ళీ వచ్చే శనివారం రోజు మనం పూజ చేసేటప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి మనం ఫోటో దగ్గర పెట్టి మన పూజ అనేది మనం చేసుకోవాలి. ఈ క్లాత్ని వాష్ చేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే కలశం మీద పెట్టిన కొబ్బరికాయని తీసి మనం దేవుడికి కొట్టచ్చండి. ఆకులని మనం నీళ్ళల్లో వదిలేయాలి. అలాగే కలశంలో ఉన్న నీటిని మనం మన చెట్లకి వేసుకోవచ్చు. కలశం కింద పెట్టిన బియ్యంని కూడా మనం పక్షులకు కానీ లేకపోతే ప్రసాదంలో కానీ లేదంటే పంతులకు కానీ ఇవ్వచ్చు. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ నార్మల్గా పూజ ఎలా చేసుకుంటానో అలా చేసుకున్నానండి. ఆ కలశంలో పెట్టిన కొబ్బరికాయని దేవుడికి కొట్టి పూజ చేసుకొని ఇలా నా పూజ అనేది పూర్తి చేసుకున్నాను. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. స్వామివారి పూజ ఎలా చేసుకోవాలి అనేది వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఏదైనా డౌట్స్ ఉంటే వీడియోని చూసి పూజ చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.